నమస్తే. అనురాధారావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. అంటే పిల్లలు వెళ్ళటానికి సన్నద్ధమవుతున్నారు. పేరెంట్స్ బుక్స్, యూనిఫామ్స్, ఇతరత్ర సామాగ్రి, స్కూల్కి సంబంధించిన మెటీరియల్ తయారు చేసి పెట్టుకుంటున్నారు. అట్లాగే ట్రాన్స్పోర్ట్ గురించి కూడా పేరెంట్స్ ఆలోచిస్తారు, ఏ విధంగా పంపించాలి. చాలా వరకు పిల్లలు ట్రాన్స్పోర్ట్ ఉపయోగిస్తారు. అంటే బస్ కానీ, ఆటో కానీ, స్కూల్ వ్యాన్ కానీ, ఇవి మాత్రం ఉపయోగిస్తారు. చాలా రేర్గా సొంతంగా దింపే వాళ్ళు ఉంటారు, అది రేర్. అయితే ఈ బస్సులు అన్నవి ఎన్నున్నాయి, సురక్షితంగా ఉన్నాయా, ఫిట్నెస్తో ఉన్నాయా, ఫిట్నెస్కి అప్లై చేశారా? ఇయర్ మే 15 కల్లా ఫిట్నెస్కి రినీవల్ కోసం వాళ్ళు అప్లై చేసుకోవాలి. స్కూళ్ళు తెరిచే లోపల ఫిట్నెస్ సర్టిఫికెట్ వాళ్లకు రావాలి. ఇప్పటి వరకు అంటే మన దగ్గర ఉన్న బస్సుల సంఖ్య 25,677 బస్సులు ఉన్నాయి. పాఠశాలలకు వెళ్ళే బస్సులు. పిల్లలను రోజు ట్రాన్స్పోర్ట్ కోసం ఈ బస్సులు ఉపయోగిస్తారు. 17,020 బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ వచ్చేసింది. ఇంకా 8,657 స్కూల్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ రాలేదు. వాళ్ళు ఇంతవరకు అప్లైయే చేయలేదు. మరి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తీసుకుంటారు? ఇవి రోడ్ల మీదకి వస్తే ఆర్టీఐ అధికారులు సీజ్ చేస్తారా అన్న ప్రశ్న మన ముందుంది. ఖచ్చితంగా ఈ ట్రాన్స్పోర్ట్ అధికారులు వాళ్ళ పిల్లల బస్సులను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలి. స్కూల్స్ స్టార్ట్ అయిన రోజు నుంచి కొన్ని రోజులు రెగ్యులర్గా తనిఖీలు నిర్వహించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిల్లలు వెళ్తున్నారు అన్న ధైర్యం ఉంటుంది పేరెంట్స్కి. చెకింగ్ ఉండాలి, ఈ ఫిట్నెస్ సర్టిఫికెట్ వాళ్ళకు ఉండాలి. డ్రైవర్లకు ఎవ్రీ మంత్కి రిఫ్రెషర్ శిక్షణ ఉండాలి. అట్లాగే వాళ్ళు 60 years లోపల వాళ్ళే ఉండాలి. హెవీ వెహికల్ లైసెన్స్ ఉండాలి వాళ్ళకి. తర్వాత స్కూల్ బస్కి అసిస్టెంట్ ఉండాలి, పిల్లలను ఎక్కించుకోవడానికి, దింపుకోవడానికి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి బస్సులలో. అట్లాగే సీసీ కెమెరాలు ఉండాలి, జీపీఎస్ సిస్టమ్ ఉండాలి. పేరెంట్స్ ట్రాక్ చేసుకునే విధంగా ఉండాలి. ఎక్కడి వరకు వచ్చింది బస్సు, మా రూట్కి వచ్చేసరికి ఎంత టైం పడుతుంది, కంగారు పడకుండా ఉంటారు పేరెంట్స్. ఇది తప్పనిసరిగా అమల్లో ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కంపల్సరీ బస్సులలో ఉండాలి. తర్వాత వాటికి డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ, ఇవన్నీ కూడా అన్ని సర్టిఫికెట్స్ రోడ్డుపైకి వచ్చింది బస్సు అంటే అన్నీ ఉండాలి. ఇది బస్సుల గురించి. మరి మనకు రోజు స్కూల్ టైమింగ్స్లలో మనం బయట చూసినట్లయితే మనకు ఒక దృశ్యాలు కనిపిస్తాయి. 10-15 మంది పిల్లలున్న ఆటోలో డ్రైవర్ సీట్లో కూడా పిల్లలు కూర్చొని సైడ్లకు బ్యాగులు వేసుకొని డ్రైవర్కు ఇటు సైడు అటు సైడు ఏమీ కనిపించకుండా వెళ్తూ ఉన్న ఆటోలు ఎన్నో కనిపిస్తాయి మనకు. ఆటో వాళ్ళకు ఒక రూల్ ఉంది. మరి ఆ రూల్స్ ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఎన్ని స్కూల్స్ ఈ విధంగా ఫాలో అవుతున్నాయి? కంపల్సరీ 14 సంవత్సరాల్లో పిల్లలు ఆటోలో వెళ్తున్నట్లయితే 5గురే వెళ్ళాలి. స్కూల్ బ్యాగులు లోపలికి ఉండాలి, రోడ్డు పైకి వేలాడదీసి ఉండకూడదు. పిల్లలకు 2 సైడ్ల ఓపెన్ ఉంటుంది కాబట్టి గ్రిల్ లాంటిది ఉండాలి చిన్నపిల్లలు ప్రయాణిస్తున్నట్లయితే. ఇవన్నీ నిబంధనలు పాటిస్తున్నారా? వ్యాన్లకు కూడా అంతే, చాలా హెవీగా లోడ్ తీసుకొని వెళ్తారు. అయితే ఇక్కడ ప్రతి స్కూల్ బస్ కానీ, ఆటో కానీ, వ్యాన్ కానీ ఒక బోర్డు పెట్టుకోవాలి. ఆన్ స్కూల్ డ్యూటీ అన్న బోర్డు కంపల్సరీ స్కూల్ బస్సుల పైన బ్యాక్ సైడ్, ఆటో బ్యాక్ సైడ్, వ్యాన్ బ్యాక్ సైడ్ ఉండాలి. డ్రైవర్ ఫోన్ నెంబరు, ఏ స్కూలు, డ్రైవర్ పేరు, ఇవి కూడా మెన్షన్ చేసి ఉండాలి. ఆన్ స్కూల్ డ్యూటీ అని రాసినట్లయితే పక్క నుంచి వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్తారు. స్కూల్ పిల్లలది ఇది, మనం జాగ్రత్తగా వెళ్ళాలని. తర్వాత ఇంతమంది పిల్లలు ఆటోలో వెళ్తున్నారంటే వాళ్ళు ప్రాణాల అరిచేతిలో పెట్టుకొని స్కూల్కి వెళ్తున్నట్టు. దీనిపైన ఆర్టీఐ అధికారులు స్పందించాలి. ఈ విధంగా రూల్స్ ఏవైతే మీరు ఫ్రేమ్ చేశారో ఆ రూల్స్ ఫాలో అయ్యే విధంగా చూడాలి. ఎందుకంటే ఎక్కడ రిజిస్టర్డ్ అయ్యి లేవు, ఏ స్కూల్కు ఎన్ని ఆటోలు వస్తున్నాయి అన్నది ఎక్కడ కరెక్ట్గా లేదు. కాబట్టి స్కూల్ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. ఈ ఆటో ఈ ఏరియాకు ఇన్ని ఆటోలు వెళ్తున్నాయి, ఈ ఏరియాకు ఇన్ని ఆటోలు వెళ్తున్నాయి అన్న డ్రైవర్ ఫోన్ నెంబర్లు, డ్రైవర్ల డీటెయిల్స్ అన్నీ కూడా స్కూల్ వాళ్ళ దగ్గర ఉండాలి. అవి చెక్ చేసుకోవాలి. విద్యాశాఖ అధికారులు ఇవన్నీ కూడా చెక్ చేయాలి. ఖచ్చితంగా పిల్లలు సురక్షితంగా స్కూల్కు వెళ్ళి మళ్ళీ ఇళ్లలోకి వచ్చే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పేరెంట్స్ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంత మంది పిల్లలున్న ఆటోలలో మీ పిల్లలను పంపించకండి.
రూల్స్ ఉన్నాయి, రూల్స్ ఫాలో అవుతావా అని అడగండి ఆటో డ్రైవర్ని. ఆటో డ్రైవర్ ఫోన్ నెంబరు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకోండి. జీపీఎస్ పెట్టుకోవాలి కంపల్సరీ. సీసీ కెమెరా ఉండాలి కంపల్సరీ. ఆ సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళు డిలీట్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్కూల్ వాళ్ళది. 60 days కంపల్సరీ ఉండాలి. ఆ ట్రాక్ తీసి పెట్టుకోవాలి వాళ్ళు. ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా పిల్లలు సురక్షితంగా స్కూళ్ళు వెళ్ళి మళ్ళీ సురక్షితంగా ఇంటికి వచ్చే విధంగా ఉండాలి. ట్రాన్స్పోర్ట్ అన్నది మెయిన్గా ట్రాన్స్పోర్ట్ పైన ఆధారపడి ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళడం, ఎంత దూరంలో స్కూల్ ఉన్నా వెళ్తున్నారు. మరి వెళ్తున్నారు అంటే ఈ జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నీ సక్రమంగా జరిగే విధంగా చూడాలని చెప్పేసి బాలల హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ.